తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఒక దేశం ఎన్నికల్లో, భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశ ఎన్నికల్లో పరిశీలకులను పెడతాము, మేము విదేశాల నుంచి కమిటీని పెడతాము అనే ఫస్ట్ టైం జరుగుతుంది. మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయా జరగట్లేదా అనే అనుమానం వచ్చే పరిస్థితులు క్రియేట్ అయి ఉన్నాయి దేశంలో. ఇవాళ దాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతుంది? డెఫినెట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా అందరికీ తెలుసు. మనకన్నా ముందు అమెరికా లాంటి దేశాల్లో ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. గతంలో మనం రాఫెల్ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అందరూ పట్టించుకోవాలి సీరియస్గా. ఇట్ హ్యాస్ ప్రూవ్డ్. రాఫెల్లో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు ప్రూవ్ చేసింది. ఆ సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలు బయటకు వచ్చాయి. అమెరికా నుంచి వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు రాసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇవన్నీ ఎఫెక్టివ్ గా కాంగ్రెస్ ప్రజల ముందు ఎందుకు తీసుకురాలేకపోతే? డెఫినెట్ గా ప్రజలు చాలా విజ్ఞులు సార్. వాళ్ళకి ఏం తెలియనటువంటి పరిస్థితి లేదు, భయపడుతున్నారు అంతే. వాళ్ళ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడితే నా మీద కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తం మనం చూసాం నిన్న మొన్నటి వరకు అన్ని చోట్ల వాచింగ్ పెట్టడం, ఫోన్లు మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో హక్కులకు లేదు, హ్యూమన్ రైట్స్ లేవు, మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ఛానల్స్ మాట్లాడలేరు, పేపర్స్ రాయలేవు. అందరినీ గన్ మీదే నడిపిస్తున్నారు వాళ్ళు బెదిరించి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. 60 సంవత్సరాలు రూలింగ్ జరిగింది. ఏనాడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. అందుకే కదా ఈ రాజకీయ పార్టీలన్నీ పుట్టాయి. మేమే ఆ విధంగా డీల్ చేసి ఉంటే అసలు రాజకీయ పార్టీలో పుట్టి ఉండేవి కాదు. బట్ నెహ్రూ గారి ఆలోచన కానీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ఎప్పుడు అటువంటిది కాదు. నెహ్రూ గారి గవర్నమెంట్లో, ఆనాడు క్యాబినెట్లో 5 బయట పార్టీల వాళ్ళు ఉండేవారు. బయట భావజాలం కలిగి ఆయన ఇప్పుడు ఇట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పలేదు, ఇట్స్ నేషనల్ గవర్నమెంట్ అని చెప్పారు. ఇట్స్ మై గవర్నమెంట్ అని ఎప్పుడు చెప్పలేదు. మోడీ గ్యారంటీ, మోడీ గ్యారంటీ ఏంటి సార్? ప్రధానమంత్రి గ్యారంటీలు చూసాం కానీ మనం ఎప్పుడైనా ఈ దేశానికి మోడీ గ్యారంటీ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి గ్యారంటీ ఉంటుంది కానీ జగన్ గ్యారంటీ ఎలా ఉంటుంది? అలాగే ఉన్నాయి. ఇప్పుడు జగన్ అన్న, చంద్రన్న, మోడీ అయిపోయింది కదా. ఏనాడు అలా ఆలోచన చేయలేదు కదా. మళ్ళీ మనం రాజమండ్రి వరకు వస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నియోజకవర్గం వరకు వస్తే మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరు నేను ఇందాక ముందే చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి టీంలో మీరు కానీ, అరుణ్ కుమార్ గారు కానీ, జక్కమూరి రామ్మోహన్ రావు కానీ, ఎస్ఎన్ రాజా కానీ, రామచంద్రరావు సరే మీ అందరికీ హెడ్ అన్న, మీరందరూ కలిసి గోదావరి జిల్లాలకు ఎన్నో చేశారు. రాజశేఖర రెడ్డి గారి 2 టెన్యూర్స్లోనూ, అంటే ఆయన 2వ టెన్యూర్లో కొంతకాలం ఉన్నాయి అనుకున్న పథకాలు, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నవన్నీ 1-2 చేయడం లాంటివి తప్ప మిగిలినవన్నీ అయిపోయాయి, జరిగాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇది చేసామని చెప్పే పరిస్థితి నాదుడు లేడు. అదొక పరిస్థితి. రెండోది ఏంటంటే, తక్కిన వాళ్ళు షేర్ చేసుకుంటున్నట్టుగా ఓట్లని మీరు షేర్ చేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అసలు మీ రాజమండ్రి నియోజకవర్గం వరకు వచ్చి మీ అంచనాలు ఏమిటి? మీరు ఏం చేయబోతున్నారు? మేము చేసినవి ఇవన్నీ ఏం చెప్పబోతున్నారు? ప్రధానంగా ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కానీ, నైట్ ల్యాండింగ్ కానీ, నాకు చాలా గుర్తు. నైట్ ల్యాండింగ్లో కోరుకొండలో ఒక టెంపుల్ ఉంది. అక్కడ దాని నుంచి ఒక లైటింగ్ పర్మిషన్ కావాలంటే నేను కూడా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాను, అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, అది నైట్ ల్యాండింగ్ అయింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆర్ఓబీలు ఒక 6 ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, అరుణ్ కుమార్ గారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అన్ని కూడా శాంక్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది. అదేవిధంగా దీనికి 4 లైన్ సంబంధించి కూడా పెద్దలు రామ్మోహన్ రావు గారు, వాళ్ళ ఆర్ఎండ్బి మంత్రిగా కూడా ఉండేవారు, చాలా కీన్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇదంతా చేస్తారు. అరుణ్ కుమార్ అప్పటికప్పుడు అవన్నీ కూడా సీఎం గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నేను మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పిఎస్సీలను ఏర్పాటు చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, నేను 2005 నుంచి 7 వరకు హాస్పిటల్ మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో స్పెషల్ గా మీరు అప్పుడు చేసిన పునాదికి ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను, గ్రామాన్ని చెప్తున్నాడు కాబట్టి, ఒకే మండలంలో 2-3 పిహెచ్సీలు ఉండే పరిస్థితి ఉంది. అవును, పూర్వం ఒకటే పిహెచ్డి ఉంది. మండలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్హెచ్ఎం రూల్స్ ప్రకారం మండలానికి ఒక పిహెచ్డి ఉండేది. అటువంటి దాన్ని నేనేం చేశానంటే సబ్ సెంటర్స్ పెట్టి, చిన్న సింగిల్ డాక్టర్స్ పెట్టి అప్గ్రేడ్ చేసాం. ఇవాళ అన్ని పిహెచ్సీస్ అయిపోయి 4 బెడ్ బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రామ్మోహన్ రావు గారు పెద్దలు ఆర్ఎండ్బి మంత్రిగా ఉండగా లింక్ రోడ్స్ని ఏర్పాటు చేయడం కానీ, ఈ రాజమండ్రి కానీ, పాత కడియం కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్స్ అన్నింటినీ కూడా మనం ఆర్ఎండ్బి రోడ్స్లో కన్వర్షన్ చేసి వాటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేసాం. తర్వాత మనం అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసాం. మనకి ఇక్కడ ముంపు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని అవుట్లెట్ని ఏర్పాటు చేసి ఇదంతా పంప్ చేయడం కోసం కూడా అక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో, ఆ రోజు సీఎం గారు, నేను కూడా ఉన్నాను, ఎమ్మెల్సీగా అక్కడికి వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ ప్రాంతానికి సంబంధించి. అదేవిధంగా పవర్ సెక్టార్ లో మన నర్సరీని గాడ్ చేయడం కోసం, నర్సరీ ఫ్రీ పవర్ అవన్నీ కూడా
కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి మేము ఒక నిర్ణయం తీసుకుని చేయించడం జరిగింది. ఓన్లీ కడియం చుట్టుపక్కల ఉన్నటువంటి నర్సరీస్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద 70,000 మంది వర్కర్స్ బతుకుతారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. సో డెఫినెట్ గా ఒక పాజిటివ్ ప్లాన్ ని మళ్ళీ నేను తయారు చేయబోతున్నాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ప్రధానంగా ఏముంటాయి మీ ప్లాన్? 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా నియోజకవర్గ అభ్యర్థులతో మాట్లాడుతున్నాను. వారితో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపించి ఇక్కడ ప్రామినెంట్ గా ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి, సో వచ్చిన తర్వాత వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఒక సమగ్రమైనటువంటి ఒక డాక్యుమెంట్ తయారు చేసి నేను దాన్ని డెఫినెట్ గా ప్రజల ముందు పెడతాను. పార్లమెంట్ లో దాన్ని డెఫినెట్ గా ఫైట్ చేస్తాను. వాటిలన్నింటినీ అయ్యే విధంగా పనిచేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా విజ్ఞులు ప్రాజ్ఞులు మంచి వాళ్ళందరూ ఎంపీగా చేశారు. ఇక్కడ ఎవరు పనిచేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఎఫిలియేషన్స్ అందరూ హానెస్టీ ఇంటిగ్రిటీ తోటి పనిచేశారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం పనిచేశారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని తప్పనిసరిగా నేను కూడా అదే విధంగా పనిచేస్తాను. నేను ఇందాక మీకు చెప్పిన విధంగా సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి ఇంత స్థాయి దాకా వచ్చాను. సో విత్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఈ ఏరియా యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుతూ ఈ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాను. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ ఉండేటువంటి పొలిటీషియన్ కాదు, నేను ఫుల్ టైం పొలిటీషియన్ ని. వాట్ మే కమ్, ఐ విల్ బి ఓన్లీ లాయల్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా, ఎంతో మంది రాజకీయాల్లో మారినా, అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే పార్టీతో ఉన్నాను, ఒకటే పార్టీతో ఉంటాను. అలాగా ఫ్యూచర్లో కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను, ఇక్కడే ఉంటాను. ఈ ప్రాంతం నుంచే ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండి, ఇటు 4 నియోజకవర్గాలు, అటు 3 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ఒక ప్రతిపక్ష గొంతుగా తప్పనిసరిగా నేను కాంగ్రెస్ పార్టీ విధానాలని, ఇష్యూస్ని నేను రైజ్ చేస్తాను.